రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్ సౌమ్య అపార్ట్మెంట్స్ లో డ్రైనేజీ వాటర్ రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ తెలిపారు. మంత్రి సబితా వచ్చి వారం రోజుల్లో పరిష్కరిస్తానన్న హామీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరటం లేదన్నారు. తక్షణమే డ్రైనేజీ సమస్య నుంచి కాలనీ వాసులకు ఉపశమనం కల్పించుకుంటే కాలనీ రోడ్లపైకి వచ్చే డ్రైనేజీ వాటర్ మంత్రి ఇంటికి తీసుకెళ్తానని శ్రీవాణి పేర్కొన్నారు. సరూర్ నగర్ డివిజన్ లో సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఈ సివర్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ని సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వారం రోజులలో ఇక్కడ పని ప్రారంభించకపోతే ఈ తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను మళ్ళా చెప్తున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు డ్రైనేజ్ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇది హూడా కాలనీలోని సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కండిషన్ ఒక్కసారి చూడండి. ఇదే డ్రైనేజ్ వాటర్ల నుంచి వాళ్ళు రోజు గుడికి పోతారు, స్కూల్ కి పోతారు, ఆఫీస్ లకు పోతారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ నీళ్లు దాటే పోవాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఎంతో మంది అధికారులకు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, కానీ అయినా కూడా ఏమీ పనులు కాలేదు. కానీ ఇప్పుడు మీరు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంట్లో ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతారు. దానికి నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, సబితమ్మ గారు గత 7 నెలల ముందు ఇక్కడికి వచ్చి వారం రోజులలో నేను పనులు కంప్లీట్ చేపిస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చిపోయింది. అమ్మా సబితమ్మ, నువ్వు కండువా మార్చుకుంటే కేసీఆర్ గారు నీకు ఎన్ని నిధులంతా అన్ని నిధులు ఇస్తా అన్నాడు. మళ్ళా నీ హోదాని వాడుకొని, కేసీఆర్ గారు ఇచ్చిన మాటని వాడుకొని మీరు ఇక్కడ పనులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? కొంతమంది మీడియా మిత్రులు అడుగుతారు నన్ను, ఎందుకమ్మా నీకు